ఎందుకురా మన మొగోళ్ళ జీవితాలు ఇలా ఏడ్చి ఏమైంది? ఏదో ఫస్ట్ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు పాస్ అయ్యి ఇంటర్ పైకి లేచి కిందకి పడో ఇంటర్ కూడా పూర్తి చేసి కరెక్ట్గా అప్పుడు కొత్త బంగారు లోకం సినిమా చూసి బీటెక్ ఏదో ఉత్తరించేస్తాం కదా అని చెప్పి మా బాబుని సాగు దొబ్బి మరీ బీటెక్లో జాయిన్ అయిపోయి కాలేజీకి వెళ్ళడానికి ఇంట్లో చెప్పి అలా సినిమా హాల్ లంపడా పార్క్ లంపడా తిరుగుతూ 4 సంవత్సరాలు పూర్తవలసిన బీటెక్ ని 6 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఏదో ఊడబడి చేద్దామని హైదరాబాద్ వస్తే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఆ హెచ్ఆర్ గారు నాకు తెరలో కూర్చుని 40 అడిగి నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాడు, లేక ఏమైనా కోర్సు నేర్చుకున్నావా అని అడుగుతాడు. మనం ఏం నేర్చుకోం కదా, సరే వెళ్ళి నేర్చుకోపో అంటాడు. సర్లే అని చెప్పి ఏదో రూమ్ చూసుకుని అందులో ఉంటూ ఏదో కోర్సు నేర్చుకున్నాం కదా అని రూముల కోసం తిరిగితే బ్యాచిలర్కి ఎవడో రూమ్ ఎవడు. మనం ఇంకేం చేయలేక ఏదో హాస్టల్ చూసుకుని అది ఏదో ఫుడ్ పెట్టింది తింటా హాస్టల్లో ఉంటూ కోర్సులు నేర్చుకుంటాం. ఈ లోపల మనం మామూలుగా ఉంటాం కదా, మనకి ఎవరితో దూల తగులుతుంది. సాని తగులుకుని దాని వెంబడే తిరుగుతుంది. తిరిగి ఏదో రోజు వాళ్ళ బాబు తిరిగిపోతుంది. వాళ్ళ బాబు ఏమంటాడు, జాబ్ ఏం చేస్తున్నావు అంటాడు. నాకు తెలవని విషయం ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదని జాబ్ ఇవ్వక, జాబ్ లేదని పిల్లనే ఇవ్వక, మనకి పెళ్ళి అవ్వలేదని మనకు ఫ్లాట్ రెంట్కే ఇవ్వక అసలు ఎందుకురా మన బతుకు చెప్పు? ఎందుకు అంటున్నాను, ఈ మగ పుట్టుకి ఎందుకు అంటున్నాను మనకి? మావా నీకు ఎక్కువైపోయింది మావా, చాలా సూక్తులు మాట్లాడేస్తున్నావు. వరకు రేపు వద్దున మాట్లాడుకున్నాం. జనానికి నిర్లక్ష్యం, ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు.